హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మా అమ్మాయి ఇక్కడికైతే వచ్చామండి. ఇదేంటంటే మెయిల్స్ అంట. మెయిల్స్ ఇంకేమొస్తాయి, మెయిల్స్ లెటర్స్ వస్తాయంట. ఇవన్నీ ఎవరెవరికి సంబంధించినవి అన్నీ ఇక్కడ లాక్ చేసి పెట్టుకున్నారు. అవి నేను చూపిస్తా డైరెక్ట్గా. చూడండి, చూడండి, ఇవన్నీ ఇట్లా ఉంటాయండి. లాక్ సిస్టమ్, లాకర్ టైపే ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఇవన్నీ, ఇంకా ఇక్కడ ఇది కూడా మనం పంపే వాటిని ఇందులో వేయడం అన్నమాట. అవుట్ గోయింగ్ మ్యాన్. ఇక్కడనేమో ఇవన్నీ మనకు సంబంధించిన లాకర్స్. ఇందులో మనకు ఇవన్నీ మన లెటర్స్ మనకు పోస్ట్ నుండి ఇండియాలో ఎలా వస్తాయో అయితే మనకు సంబంధించినవి వచ్చి ఈ బాక్స్ మనం ఇది చేసుకొని పెట్టుకుంటే, తీసుకొని పెట్టుకుంటే ఆ బాక్స్లో వాళ్ళు వేసి వెళ్తారన్నమాట. మన నెంబర్కి వాళ్ళు వేసి వెళ్తారన్నమాట. అన్ని లాక్స్ అండి. ఇక చూడండి, మన కీ ఇలా ఇది చేసుకొని ఆ కీ టివ్ ఈ తాళం తీసి మనకు సంబంధించింది మన లెటర్ తీసుకొని పోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. అందరికీ మనకు ఏంటంటే లాకర్ కీ లాగా ఉంటుంది అన్నమాట. అది ఓపెన్ చేస్తే మనకు ఇలా ఉంటుందన్నమాట. సేమ్ లాకర్ లాగా. చూడండి, అందులో వాళ్ళు ఇది చేసి లెటర్స్ ఇలా పెట్టేసి వెళ్తారనమాట. వెళ్తే మనం అవి వచ్చి అప్పుడప్పుడు 1 వీక్ ఎప్పుడో వచ్చి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది సంగతి. అలాగే ఏంటంటే నేను ఇక్కడ ఒక వింతైన బండి ఉంది. ఆ బండి కూడా చూపిస్తాయి. ఇక ఏరియా ఇది చూడండి. ఏంటంటే కొంచెం దూరం నడిచి వచ్చామండి. ఇవన్నీ ఇండ్లు చూడండి ఎలా ఉన్నాయి. అన్నీ ఒకటే సిస్టమ్, ఒకటేలాగా ఉంటాయండి ఇక్కడ ఇల్లు. డిఫరెంట్ అనేదే ఉండదు. కలరు బ్లాక్, వైట్, ఇది సపోటా పండు కలరు. ఇక్కడ ఒక బండి అవుతుంది. ఇట్లాంటి ఎన్నెన్నో బండ్లు అండి. ఇక ఇదొకటి. ఇందులో ఏం పెడతారో ఏమో తెలియదు, కానీ ఇందులో కూడా రకరకాలుగా ఇది ఏంటిది? ఇది మెట్రో అండి. ఇది అగో మెట్రో. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. దగ్గరని సౌండ్స్ అయితే మాకు చాలా సౌండ్స్ వస్తున్నాయి. నాకైతే చెవులు అనిపిస్తున్నాయి. అసలు ఇబ్బందిగానే ఉంది ఫ్రెండ్స్ చెవులు అయితే. ఇదంతా మెట్రో లైను. పక్కనుండే సౌండ్స్ అయితే ఎప్పటికి వస్తూనే ఉన్నాయి. ఈ బండిని అయితే చూద్దాం పదండి. బండి ఇది దేనికి ఉపయోగిస్తారో తెలియదు. ఏంటంటే మధ్యాహ్నం పూట ఇలా వచ్చామండి. ఏంటంటే ఆ మెయిల్స్ ఏమైనా వచ్చాయి అనేసి చూద్దామని వచ్చినాం. అలాగే ఇక్కడ ఈ బండి ఉంది కదా అనేసి ఆ మెయిల్స్ బాక్స్ గురించి, ఈ బండి గురించి మీకు చూపెడదామని అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ అన్నీ ఇలానే ఫ్రెండ్స్ ఇల్లు. చూడండి ఎలా ఉందో ఇక్కడ వాతావరణం. ఇదన్నమాట. అన్ని చెట్లే అన్నీ ఇవి అన్నీ ఇండ్లు అయితే నాకు అనిపిస్తుంది. ఎత్తు పల్లాలు ఇలాగే ఉంటాయా, లేకుంటే ఈ మట్టి ఇట్లా ఎత్తు పల్లాలు సెట్ చేసి కట్టారా మాత్రం నాకైతే తెలియటం లేదు. ఇంకా ఇట్లా డౌన్గా ఎత్తుగా అన్నీ అయితే అక్కడనే సెట్ చేసి అయితే ఇల్లు కట్టారండి. ఇవన్నీ సెట్ చేశారు. మొత్తానికైతే ఈ హౌజులు చెక్కతోని మొత్తం చెక్కేనండి. ఏదో రకమైన చెక్కతోని, ఏ చెట్టో ఏం కథనో తెలియదు, కానీ వీలైతే ఆ చెట్టును, ఆ చెక్కను, ఆ ఇల్లు కట్టే విధానం కూడా ఎక్కడన్నా ఉంటే చూపిస్తాం అనుకుంటున్నా. ఇక చూడండి, ఇండ్లు అయితే ఇలా ఉంటాయి. ఈ చెక్కలకు లోపల మొల ఏదో ఉంటుందండి, చిన్న మొల.
చిన్న పిల్లవాడు కూడా కూర్చుతే ఆ చెక్క లోపలికి దిగిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది చెక్క దాంది. ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఇక ఇంటికైతే వెళ్తున్నాం, పదండి. ఇల్లు చూసుకుంటూ వెళ్దాం. అంతా ఒక్కలానే, ఒకటి చూస్తే ఒకట్లాగానే అనిపిస్తుంది. ఏడో రకం చెట్టు. అమ్మయ్య, అన్ని కొమ్మలు అయితే విరిగినా కొద్దిగా ఇట్లా కట్ చేస్తారండి. ఇక్కడ చూడండి ఎలాగ ఉన్నాయి, ఇట్లా సెట్ చేస్తారు. అన్ని చెట్లు ఎత్తుగడ్డ మట్టిలాగా అన్ని మెట్లు ఇలా ఉంటాయండి. ఇలా ఉంటాం ఫ్రెండ్స్, ఇక బాయ్.